Hi friends, welcome back to J&T Updates. బీటెక్ రిలేటెడ్గా దీని సెకండ్ ఇయర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయి. దానికి రిలేటెడ్గా స్టూడెంట్ రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్కి మీరు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా ఒక ఎస్టిమేషన్ అప్డేట్ ఇస్తాను. ఎగ్జాక్ట్ అప్డేట్ రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్దాం. సో మనకి నిన్న రిలీజ్ చేసిన రిజల్ట్స్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టడం జరిగింది. దానికి స్టూడెంట్స్ రియాక్షన్ కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది నిన్న నేను మీకు రిజల్ట్స్ రాగానే పెట్టడం జరిగింది అండ్ ఇప్పటి వరకు పోల్ వేసిన బేస్ మీద మీకు ఇక్కడ రిజల్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్ చూసుకుంటే కరెక్షన్ వరస్ట్ అని చెప్పారు. అటు రెగ్యులర్ సాటిస్ఫై కాలేదు, ఇటు సప్లిమెంటరీ వాళ్ళు సాటిస్ఫై కాలేదు. అండ్ ఇదనమాట పేపర్ రిజల్ట్ అండ్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇట్ ఆల్ అబౌట్ నాకు తెలిసినంత వరకు ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 9th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ కావాలి. బట్ దానికంటే ముందు మీకు ఒకటి ఎస్టిమేషన్ చెప్పాలి అంటే అక్టోబర్ అలా నోటిఫికేషన్ వస్తుంది మనకి. అండ్ నవంబర్ ఆ టైంకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు అలాంగ్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్. అంటే 21, 22 రెండు అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ ఆ టైంకి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. సో ఇదనమాట బీటెక్ రిలేటెడ్గా 21, 22 అటు రెగ్యులర్ మరియు సప్లిమెంటరీకి రిలేటెడ్గా అప్డేట్. అండ్ ఐ హోప్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ ఇయర్ వాళ్ళ అప్డేట్ అడుగుతూ ఉంటారు. థర్డ్ ఇయర్ అప్డేట్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళ అప్డేట్ కూడా తొందరలో ఇస్తాను. ఎనీవేస్ రేపటి లోపల నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ కామెంట్ చేయకండి, నేను అప్డేట్ ఇస్తాను తప్పకుండా ష్యూర్గా. నాకు అప్డేట్ అందంగానే నేను ఆల్రెడీ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కానీ రిప్లై ఇచ్చారంటే మాత్రం డెఫినెట్గా ఫైనల్ ఇయర్కి రిలేటెడ్గా అండ్ థర్డ్ ఇయర్కి రిలేటెడ్గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఇదనమాట ఓవరాల్ మనం మాట్లాడుకోవాలనుకున్న అప్డేట్. So thank you so much for watching J&T Update. Keep supporting for J&T Updates.